హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ బూస్ట్రాప్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. అంటే మన యొక్క బూస్ట్రాప్ ప్రాజెక్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసామో సో ఆ యొక్క ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అనేది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ ద స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటి, ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం యూస్ చేసిన కాంపోనెంట్స్ ఏంటి, అండ్ ఈ ప్రాజెక్ట్ మనం నేర్చుకోవడం వల్ల రేపొద్దున మనం రియల్ టైంలో ఈ యొక్క బూస్ట్రాప్ అనే యొక్క కోర్స్ని మనం మన యొక్క రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయగలం అన్నది ఈ యొక్క కంప్లీట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఐ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. అండ్ అలాంగ్ విత్ దట్, అంటే ఈ యొక్క ప్రాజెక్ట్తో పాటు మనకి ఈ యొక్క బూస్ట్రాప్ అనే కోర్స్లో ఇంకొక ప్రాజెక్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంక్లూడ్స్ ASSS and one of the frameworks of the CSS. సో దట్ ఈస్ ద ప్రీ ప్రొసెసర్ ఆఫ్ ద CSS అనమాట. సో ఇంకొక ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ నెంబర్ 2 కూడా మనకి ఈ యొక్క బూస్ట్రాప్ అనే కోర్స్లో మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో మీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ప్రాజెక్ట్స్ ఎందుకోసం మనం ఇక్కడ బూస్ట్రాప్లో కోర్సెస్తో పాటు ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నామంటే, సో బూస్ట్రాప్ అనేది ఈజ్ అ వెరీ ఈజీ అండ్ సింపుల్ కోర్స్. సో కాకపోతే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ఖచ్చితంగా బూస్ట్రాప్ అనేది మనం యూస్ చేసుకుంటాం. మీరు ఎంత CSS యూస్ చేసినా, లేకపోతే మీరు ఎంత ఇంప్లిమెంటేషన్ టూల్స్ కానీ, లేకపోతే డిజైనింగ్ కోసం మనం ఎంతవరకు CSS యూస్ చేసుకోవచ్చు, లేకపోతే CSS ప్రీ ప్రాసెసర్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం యూస్ చేసినప్పటికీ కూడా సో వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ అయిన CSS మనం బూస్ట్రాప్. సో ఇది హైలీ డిమాండెడ్ కోర్స్ అండ్ హైలీ డెవలప్డ్ వన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్, CSS ఫ్రేమ్వర్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనకి బూస్ట్రాప్ అనేది ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అటువంటి మ్యాండేటరీ కోర్స్ని మనం, అటువంటి మ్యాండేటరీ CSS ఫ్రేమ్వర్క్ మనం ఏ విధంగా మనం రియల్ టైంలో బ్లెండ్ చేస్తాం, ఏ విధంగా రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనకి రావాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక CSS కోర్స్ మీద ఒక మంచి ఐడియా ఉండాలి. ఆ ఐడియా అనేది ఉత్తి కోర్స్ చేస్తే రాదండి. సో ఖచ్చితంగా ప్రాజెక్ట్స్లో మనం ఇంప్లిమెంట్ చేసి మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి వస్తుంది. ఓకే, సో అందుకోసమే మన యొక్క కోర్స్లో బూస్ట్రాప్ కోర్స్తో పాటు మీకు 2 ప్రాజెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ సో ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ లోగో. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు లోగో అనేది మనం ప్లేస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఇమేజ్ లోగో అంటాం. ఓకే, సో మనకి లోగో అనేది మనం వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ 2 ways. సో ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ ఫార్మాట్లో మనం ప్రొవైడ్ చేస్తాం అండ్ సెకండ్ వచ్చేసి మనం టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ మీరు లోగో ఏదైతే చూస్తున్నారో, సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఎ లిటిల్ బిట్ జూమ్. సో ఇక్కడ మీరు లోగో ఏదైతే చూస్తున్నారో సో దట్ ఈజ్ ఇమేజ్ ఫార్మాట్లో ఉన్న లోగో. అండ్ ఈ పక్కన మీరు ఏదైతే ఉందో సో దట్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫార్మాట్ లోగో. సో లోగో అనేది మీరు టెక్స్ట్ ఫార్మాట్లో ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇమేజ్ ఫార్మాట్లో కూడా ఇచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 యూస్ చేయాలన్న మ్యాండేటరీ ఏం లేదు. సో మీరు కావాలనుకుంటే ఓన్లీ ఇమేజ్ ఫార్మాట్ ఇచ్చుకోవచ్చు, లేదు మీకు ఓన్లీ టెక్స్టే ఉందనుకుంటే ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్ కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనకి కోర్స్ ఫార్మాట్లో మీకు అర్థం కావాలి కాబట్టి ఐఎమ్ ప్రొవైడింగ్ దీస్ 2 things. ఓకే, సో ఐ హోప్ లోగో పార్ట్ ఈస్ క్లియర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో ఇక్కడ మనం ఈజీగా సింపుల్గా అబ్జర్వ్ చేయొచ్చు. వీ హ్యావ్ అ navbar, రైట్? సో ఇక్కడ మనకి సో I just want to refresh the thing. సో ఇక్కడ మీరు చూడొచ్చు we have a navbar, right? So this is a beautiful navbar which is blend with the colors. సో మనకి ప్రాజెక్ట్ మెయిన్ థీమ్ కలర్తో ఈ యొక్క navbar అనేది బ్లెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం navbar అనేది మన యొక్క ప్రాజెక్ట్లో ప్లేస్ చేసాం. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద బూస్ట్రాప్. సో ఇట్స్ అ వెరీ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. నేను అప్కమింగ్ సెషన్స్లో ఇవన్నీ కూడా మాట్లాడతాను. సో ఇక్కడ మీరు చూడండి, సో ఏ మెన్యూ దగ్గర మనం కర్సర్ ప్లేస్ చేస్తున్నామో అక్కడ ఆ యొక్క మెన్యూ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. ఓకే, సో బట్ మనకి డిఫాల్ట్గా అయితే హోమ్ అనే మెన్యూ దగ్గర మనం హైలైట్ చేసి ఉంచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ క్లిక్ ఆన్ ద అబౌట్, సో ఇట్ మూవ్ టు ద అబౌట్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ వర్క్, సో ఇట్ మూవ్ టు ద బూస్ట్రాప్ కార్డ్స్.
For example, if you click on these flavors, we have a lot more other options, that is a drop down లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ యూ కెన్ సీ a lot more options. ఇవన్నిటికి కూడా మనం రిలేటెడ్ పేజెస్ క్రియేట్ చేసి సో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ విచ్ వీ హ్యావ్ అనేది చూపించడానికి ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను. మళ్ళీ ఆ పేజెస్ అన్నీ కూడా సేమ్ రిపీటెడ్ వర్క్ అనేది ఇక్కడ అవాయిడ్ చేయడానికి సో మళ్ళీ ఆ పేజెస్ క్రియేట్ చేసి దానికి లింక్స్ అనేవి ఇక్కడ మనం ప్రొవైడ్ చేయలేదు. బట్ వీ హ్యావ్ దట్ ఆప్షన్ ఇన్ ద మెన్యూ అనేది మీకు చూపించడానికి వీ హ్యావ్ అ ఫ్లేవర్స్. ఓకే, సో దాని తర్వాత వీ హ్యావ్ అ సర్వీసెస్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అ కాంటాక్టర్స్ పేజ్. సో ఈ యొక్క కాంటాక్టర్స్ పేజ్కి మూవ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెన్యూ. సో మీకు ఇంకా మెన్యూ అనేది వీ హ్యావ్ అ డిఫరెంట్ లాట్ మోర్ సెషన్స్ ఇన్ ద బూస్ట్ మనకి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మీ యొక్క రిక్వైర్మెంట్కి మీ యొక్క ప్రాజెక్ట్కి రిలేటెడ్ మనం తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ క్వైట్ రిలేటెడ్ టు మై ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్కి సరిపోయేటట్టుగా ఈ మెన్యూ ఉంది కాబట్టి ఐ సెలెక్టెడ్ దిస్ మెన్యూ అండ్ కలర్స్ అనేవి నా ప్రాజెక్ట్కి తగినట్టు నేర్చుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెన్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ అ క్యారజోల్స్. సో ఈ యొక్క బూస్టప్ క్యారజోల్స్ అంటాం, లేకపోతే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్లైడర్స్ అంటాం. సో ఈ యొక్క స్లైడర్స్ అనేవి సో ఇటు ఆటోమేటిక్గా మనకి మూవ్ అవుతాయి. సో ఎవ్రీ 5 సెకండ్స్కి అంటే మీరు టైం అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 5 సెకండ్స్కి స్లైడ్ అనేది మూవ్ అవుతుంది. సో దీన్ని టెక్నికల్గా అయితే బూస్టప్ క్యారజోల్స్ అంటాం. సో లేదు అంటే మనకు అర్థమయ్యే భాషలో స్లైడర్స్ అంటాం. ఓకే, సో స్లైడర్ ఇమేజెస్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్లైడర్ ఇమేజెస్ నేను 3 ఇచ్చుకున్నాను. సో 3 రైట్. సో దాని తర్వాత మనకి స్లైడర్ నెక్స్ట్ బటన్ అండ్ ప్రీవియస్ బటన్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఇట్ గో టు ద ప్రీవియస్ బటన్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఇట్ గో టు ద నెక్స్ట్ ఇమేజ్. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే స్లైడర్ బటన్స్ అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ అబౌట్ అస్. ఓకే, సో దిస్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అవర్ ప్రాజెక్ట్. అంటే లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ కంపెనీ అనుకుంటే ఆ కంపెనీ వాళ్ళ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్ అండి. సో దిస్ ఈజ్ అ అప్లికేషన్ వాట్ అబౌట్ ఇట్ స్పీక్స్, అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏం మాట్లాడుతుంది, లేకపోతే వీళ్ళు వచ్చే సర్వీసెస్ కానీ సో వాట్ ఈస్ దిస్ అన్నది మనం ఇక్కడ ఆ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఆ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ లెర్న్ మోర్ బటన్ అండ్ ఆ యొక్క కంపెనీ రిలేటెడ్ ఇమేజ్తో మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ కార్డ్స్. సో ఇక్కడ మనం పైన మీరు ఇమేజ్ యూస్ చేస్తాం, టెక్స్ట్ యూస్ చేస్తాం, బటన్ యూస్ చేస్తాం, ఇవన్నీ ఇక్కడ నేర్చుకున్నాం రైట్. సో ఇక్కడ మనం ప్రతి పార్ట్లో కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చూడాలండి. ఓకే, సో వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ మెనూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే లోగో, ఇక్కడ చూస్తే మెన్యూ, సో ఇక్కడ మళ్ళీ లింక్స్కి మూవ్ అవ్వడం అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్. సో అలాగా మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రతి పార్ట్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం హైలైట్ చేసిన టెక్స్ట్ హెడ్డింగ్, టెక్స్ట్ అండ్ బటన్ అండ్ ఇమేజ్. ఓకే, అండ్ నౌ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ దట్ ఈస్ కార్డ్స్. సో బూస్టప్ కార్డ్స్ని ఏ విధంగా యూస్ చేయాలి అనేది ఈ సెషన్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో వీ హ్యావ్ 3 బ్యూటిఫుల్ కార్డ్స్. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ ప్రొవైడింగ్ ద కార్డ్స్ విత్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ విత్ ద కార్డ్. ఇంకా మీరు ఆ పర్టికులర్ కార్డ్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ద లెర్న్ మోర్ బటన్ అండ్ ఇట్ విల్ మూవ్స్ టు ద పర్టికులర్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇంకొక పేజ్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ అనేది మనం ఆ పేజ్కి అనేది ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేటెడ్ టు ద బూస్ట్రాప్ కార్డ్స్. ఓకే, సో నౌ మూవ్ టు ద నెక్స్ట్ సెషన్ దట్ ఈస్ కాంటాక్టర్స్ ఫామ్. ఓకే, సో ఇక కాంటాక్టర్స్ ఫామ్ చూడండి, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బూస్ట్రాప్ ఫామ్. సో కొంచెం నేను మినిమైజ్ చేస్తున్నాను. సో మొత్తం అంతా కూడా మనకి ఒకే పాయింట్లో మనకు కనబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాంటాక్టర్స్ ఫామ్. సో ఇక్కడ మనం బూస్ట్రాప్ ఫామ్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి విత్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ విత్ ద సబ్మిట్ బటన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఫామ్లో కావాల్సిన ఫీల్డ్స్ యువర్ నేమ్, మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అండ్ వాటికి సంబంధించిన వ్యాలిడేషన్స్ అండ్ ఏ విధంగా మనం ఆ యొక్క ఫీల్డ్ని హైలైట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క కాంటాక్టర్స్ ఫామ్లో మనం బూస్ట్రాప్ ఫామ్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ద బ్యూటిఫుల్ ఫూటర్ అండి. సో దిస్ ఈజ్ ద ఫూటర్. మీరు రియల్ టైంలో ఎంత హై ఎండ్ అప్లికేషన్కి తీసుకున్నా కూడా సో దిస్ ఈజ్ ద ఆర్కిటెక్చర్, లేకపోతే దిస్ ఈజ్ ది బెస్ట్ ఫూటర్ వీ గోయింగ్ టు ఫాలో. ఓకే, సో మీరు ఎంత పెద్ద కంపెనీ అయినా చూడండి, సో ఎంత పెద్ద ఎంఎన్సీ కానీ టాప్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్, 500 కంపెనీస్ మీరు చూసినా సో దిస్ ఈజ్ ద ఫూటర్ దే ఆర్ ఫాలో, దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ ద
బ్యూటిఫుల్ ఫూటర్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు హౌ ప్రొఫెషనల్ ఇట్ ఇస్ అన్నది. సో మీరు ఈ యొక్క ఫూటర్ అనేది నేర్చుకున్నారంటే మీకు ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా సో ఈ ఫోల్డర్ అనేది ఈజీగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఏ విధంగా మనం వెర్టికల్గా ప్లేస్ చేయాలి, సో ఏ విధంగా మనం హారిజెంటల్గా ప్లేస్ చేయాలి, ఏ విధంగా మన యొక్క సోషల్ మీడియా ఐకాన్స్ ప్లేస్ చేయాలి, ఏ విధంగా మన యొక్క కస్టమర్ కేర్ నెంబర్ విత్ బోల్డ్ హైలైటెడ్ ఫాంట్తో విత్ కొంచెం ఆ ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేసి విత్ డిఫరెంట్ ఫాంట్స్ ఏ విధంగా యూస్ చేసి మన కస్టమర్ కేర్ నెంబర్ అనేది హైలైట్ చేయాలి, ఏ విధంగా మనం స్పెసిఫిక్ అడ్రస్ విత్ ఆ యొక్క లింక్తో మనం ఏ విధంగా ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ కేర్ నెంబర్ అండ్ ఇక్కడ ఇది లింక్తో ఉంది. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అనేది సెపరేట్ ఫాంట్ యూస్ చేసాం, సెపరేట్ ఫాంట్ సైజ్ యూస్ చేసాం. సో ఇక్కడ కస్టమర్ కేర్ అనేది సెపరేట్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఫాంట్ మనం యూస్ చేస్తున్నాం. ఆ ఫాంట్స్ అన్నీ కూడా నేను చూపించాను కంప్లీట్ కోర్స్లో. అండ్ వీ హ్యావ్ అ ఫాంట్ సైజ్, ఇక్కడ మనకి కస్టమర్ కేర్ నెంబర్ హైలైట్ చేయడానికి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకి సోషల్ మీడియా ఐకాన్స్ విత్ ద రిలేటెడ్ లింక్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా. సో హియర్ వీఆర్ గివింగ్ ద టాప్ నాచ్ హై అండ్ ఫూటర్ ఫర్ దిస్ అప్లికేషన్. ఓకే, సో ఈ విధంగా మనం కంప్లీట్ బూస్ట్రాప్ అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలంటే ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేసామన్నట్టు కాకుండా సో ఏ విధంగా మనం నేర్చుకున్న బూస్ట్రాప్ ఒక కంప్లీట్ కోర్స్ అంతటిని కూడా ఆ కంప్లీట్ టాపిక్స్ని ఆ కంప్లీట్ కాంపోనెంట్స్ని ఏ విధంగా ఒక ప్రాజెక్ట్లో బ్లెండ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ యొక్క కంప్లీట్ ప్రాజెక్ట్లో మనం నేర్చుకోబోతాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈ యొక్క బూస్ట్రాప్ అనే కోర్స్లో మనకి వేరే ప్రాజెక్ట్ కూడా ఉంది. సో ఆ ప్రాజెక్ట్ కూడా నేను ఆఫ్టర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ కంప్లీట్ ప్రాజెక్ట్, ఈ యొక్క ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ప్రాజెక్ట్ నెంబర్ 2. ఓకే, వీటన్నిటితో పాటు బూస్ట్రాప్ ప్రాజెక్ట్ అంటే మనందరికీ గుర్తొచ్చే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రెస్పాన్సివ్నెస్ అండి. సో అది కూడా ఒకసారి చూద్దాం. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ హియర్. Okay, so up to here this is the desktop version. So for example if you move a little bit lower, so ఇది మనకి up to tablet version లోకి వస్తుంది. Okay, so if you little bit more, okay, so ఇక్కడ మనకి it's a completely in the mobile version. Okay, so with toggle button. So ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, so this is the toggle button. సో ఈ టోగల్ బటన్లో మనకి మొబైల్ వర్షన్లో యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క టోగల్ బటన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఈ టోగల్ బటన్కి మళ్ళీ మన యొక్క మెన్యూస్ని ఏ విధంగా మనం సింక్రనైజ్ చేయాలి లేకపోతే ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ కోర్స్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద మొబైల్ వర్షన్. ఓకే, సో యూ కెన్ సీ దిస్ మొబైల్ వర్షన్ హౌ ప్రొఫెషనల్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ మీరు మొబైల్ వర్షన్ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మీరు చూడొచ్చు. సో ఇట్స్ లుకింగ్ టాప్ నాచ్ ప్రొఫెషనల్ అండి. సో అంటే మీరు రియల్ టైంలో కానీ మీ యొక్క రియల్ టైం ఇంప్లిమెంటెడ్ కోడ్ మీరు యూస్ చేసుకుంటే సో విత్ దిస్ ఇంప్లిమెంటేషన్ విత్ దిస్ లెర్నింగ్ ఈ యొక్క బూస్ట్రాప్ స్కిల్ సెట్తో మీరు ఖచ్చితంగా టాప్ నాచ్ విత్ ఈ యొక్క ఫాంట్స్ కానీ ఇందులో యూస్ చేసిన ఇమేజెస్ కానీ ఇందులో యూస్ చేసిన ఆ యొక్క కాంపోనెంట్స్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రియల్ టైమ్ టాప్ నాచ్లో ఉంటుంది. ఈవెన్ యూ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద రియల్ టైమ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్. సో ఇట్ కుడ్ బి గివింగ్ ద ఇమ్మెన్స్ నాలెడ్జ్ అనేది మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఐ హోప్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అనేది ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will catch you in the next session. Till then, have a great day. Bye bye. Okay, I hope it's clear. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you guys in the next session. Till then, have a great day. Bye bye. ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు డూ బూస్ట్రాప్ ప్రాజెక్ట్ బేసిక్ సెటప్. అంటే బూస్ట్రాప్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ విధంగా దాని యొక్క బేసిక్ సెటప్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో ఈ సెషన్ నేను ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్ ఇంటూ 5 పార్ట్స్. సో ఫస్ట్ వచ్చేసి బూస్ట్రాప్ ప్రాజెక్ట్ బేసిక్ సెటప్ ఇంట్రడక్షన్, అండ్ సెకండ్ వచ్చేసి మన యొక్క ప్రాజెక్ట్ క్రియేషన్, అండ్ థర్డ్ వచ్చేసి బూస్ట్రాప్ ఇన్స్టలేషన్ అని చెప్పొచ్చు, లేకపోతే బూస్ట్రాప్ని మన యొక్క ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం అని చెప్పొచ్చు. ఓకే, సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద CSS ఫైల్. అంటే మనం ఈ యొక్క బూస్ట్రాప్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా కొన్ని కస్టమైజ్డ్ స్టైల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. సో దానికోసం వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద style.css ఫైల్. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు create the image folder, so which are really required for this project. సో ఏవేవైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కావాలో సో ఆ యొక్క ఇమేజ్ ఫైల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఆ యొక్క ఇమేజెస్ అన్నీ కూడా మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా మనకు ఇమేజ్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద 5 parts we are going to do in this session. Okay, so let's get into the session. So first of all
I would like to congratulate to each and everyone because you successfully completed Bootstrap course. So మీరు Bootstrap అనే కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో నౌ we are going to start Bootstrap project. సో ఇప్పుడు మనం Bootstrap ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దామండి. సో లెట్స్ get into the programming part. So first we are going to create the project. Okay, so let's see how you're gonna create the Bootstrap project. Okay, so first దీనికోసం నేను we need to create a empty folder with project title. సో ఫస్ట్ నేను ఒక empty folder క్రియేట్ చేసుకుంటున్నాను. సో నా యొక్క ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి project project -01 బికాజ్ ఒకవేళ మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే దాని యొక్క నెంబర్ అనేది మనం మార్చుకోవడానికి ఉంటుంది. సో లేదు మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు, మీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే సో మీ కంపెనీ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ అయితే కామర్స్, లేకపోతే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే ఆ టైటిల్ ఉంటుంది కదా. సో ఆ టైటిల్ లేదు ఇంకేదైనా పర్టికులర్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే పర్టికులర్ సెక్టార్కి, టెలిఫోనిక్ సెక్టార్కి, లేకపోతే హాస్పిటల్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ఎడ్యుకేషన్. సో ఏ ప్రాజెక్ట్ అయితే సో డైరెక్ట్గా ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. Okay, so that is the project title. So just click on enter. Yes, perfect. So now we are going to open this folder in our Visual Studio Code. So ఈ యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో మన యొక్క ప్రాజెక్ట్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసుకుందామండి. ఓకే, సో లెట్స్ ఓపెన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. just click on open folder and just go to desktop and మనకి ప్రాజెక్ట్ మనం ఇక్కడ ప్లేస్ చేసాం కదా. సో ఇక్కడ just select folder. yes, perfect. now in this folder I'm going to create a file that is index.html. okay, index.html. okay, just click enter. Here I want to add a simple HTML template code. So this is a boilerplate code. So ఏ విధంగా మనం యాడ్ చేసుకుంటామండి. సో this is the thing, just click on enter. okay, so that's it. So we have a simple HTML code template, లేకపోతే దీని boilerplate code అంటారు, లేకపోతే HTML code template అంటారు. okay, so this is the thing. Here if you want to change the title of the project, so ఇక్కడ మీరు title of the project మార్చాలి అనుకుంటే you can change, otherwise you can just left with it. okay, so నేనైతే ఇక్కడ తెలుగు tech steps అని ఇస్తున్నాను. okay, so just save. so till now we are just completed the project creation and now we are going to include Bootstrap in our application. so మన యొక్క అప్లికేషన్లోకి మనం ఇప్పుడు Bootstrapని ఇంక్లూడ్ చేసుకోవాలండి. okay, so let's get into the part of the including Bootstrap into our application. okay, so let's see. so just save up to here. so ఇప్పుడు మనం we are going to include Bootstrap into our application. so దానికోసం just go to Google, just type Bootstrap and go to the official website and just click on download. సో జెన్యున్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ ఆఫ్ ద కోర్స్ చెప్పాను, కాకపోతే ప్రాజెక్ట్ మనం స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో మన ఇక బూస్ట్రాప్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో జస్ట్ డ్రాగ్ ఇట్ టు ద డెస్క్టాప్. సో ఇక్కడ నేను డెస్క్టాప్ దగ్గరికి డ్రాగ్ చేసుకుంటున్నాను. సో లేదు అంటే మీరు ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్కి వెళ్ళినా సరే ఇట్స్ ఓకే. ఓకే, సో నా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ హియర్. ఓకే, సో పర్ఫెక్ట్, నాకు ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో దీని లోపల మనకి 2 ఫోల్డర్స్ ఉంటాయండి, సిఎస్ఎస్ అండ్ జేఎస్. సో ఈ రెండు కూడా జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇంటూ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో మన యొక్క ప్రాజెక్ట్లోకి పేస్ట్ చేసేసేయండి.
in these folders we have a lot more files. ఓకే, చాలా ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకు అవసరం లేదు. జస్ట్ మనకి ఈ యొక్క సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో మనకి bootstrap.min.css అనే ఫైల్ ఉంటుంది. అదొక్కటి మనకి సరిపోతుంది. Okay, so this is the file and just delete remaining all. In the same way మనకి js folder లో కూడా bootstrap.min.js అనే ఫైల్ ఉంటుంది అండ్ ఈ యొక్క ఫైల్ తప్ప రిమైనింగ్ అని కూడా delete. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం we are going to include these files into our అప్లికేషన్. సో ఈ యొక్క ఫైల్స్ అనేవి మనకి అప్లికేషన్లోకి మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి. సో వాటిని ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం జస్ట్ వన్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్. యా, పర్ఫెక్ట్. సో జస్ట్ టేక్ a tag link and in the href I'm going to give css/bootstrap.min.css. okay, so మనకి css part అని include అయిపోయింది. and coming to the js we are going to create a script inside the body tag. so script src js/bootstrap.min.js. okay, so just save. సో మనకి మన యొక్క అప్లికేషన్లోకి మనం బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసుకున్నామండి. ఓకే, సో దిస్ ఇస్ ద పార్ట్ వీఆర్ గోయింగ్ టు డూ టిల్ నౌ. ఇప్పటి వరకు మనం ఇది కంప్లీట్ చేసాం. నౌ ఐ నీడ్ టు క్రియేట్ సమ్ ఇమేజెస్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్కి కొన్ని ఇమేజెస్ అనేవి కావాలండి. సో ఇమేజెస్ అన్నీ కొన్ని నేను ఒక పర్టికులర్ ఫోల్డర్లో ప్లేస్ చేసుకుంటాను. సో ఆ పర్టికులర్ ఫోల్డర్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకుని అండ్ మనకు కావాల్సిన ఇమేజెస్ అంటే మీకు అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడే మొత్తం అన్ని ఇమేజెస్ తెలిసిపోతాయంటే తెలియవు, కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు. సో మీకు బేసిక్గా ఏవేవైతే ఇమేజెస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నాయో అవి మాత్రం మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుని మన యొక్క ప్రాజెక్ట్లో ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్ img సో ఈ ఇమేజ్ అనే ఫోల్డర్ లోపల మనం మన యొక్క ఇమేజెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ డ్రాగ్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ నేను మన యొక్క ప్రాజెక్ట్కి కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ప్లేస్ చేయడం జరిగిందండి. సో ఐ జస్ట్ వాంట్ టు డ్రాగ్ ఆల్ దోస్ ఇమేజెస్. So these are the images we are going to use in our application. okay, so దానికోసం నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాను. yeah, so perfect. సో ఒకసారి మీకు చూపిస్తాను. ప్రాజెక్ట్ img అండ్ దీస్ ఆర్ ద ఇమేజెస్. సో ఇక్కడ నాకు ఇమేజెస్ ఏంటంటే సో లోగో అండ్ దాని తర్వాత మనకు కావాల్సిన బ్యానర్ దగ్గర 3 ఇమేజెస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. సో బ్యానర్ 1, బ్యానర్ 2, బ్యానర్ 3 అండ్ సో బ్యానర్ 3 అండ్ దాని తర్వాత మనకి అబౌట్ అస్ పేజ్ దగ్గర ఒక ఇమేజ్ వస్తుంది అది. అండ్ అంతా కార్డ్స్ దగ్గర ఒక 3 ఇమేజెస్ వస్తాయి, కార్డ్ 1, కార్డ్ 2 అండ్ కార్డ్ 3. అండ్ ఫోర్త్గా మనకి వీ హ్యావ్ ఎ మ్యాప్. సో మ్యాప్ దగ్గర మనకి కాంటాక్టర్స్ పేజ్లో
లేకపోతే మ్యాప్ పర్టికులర్ మ్యాప్ అనేది మనం బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకుంటాం. సో దానికోసం ఇది. అండ్ దాని తర్వాత మనకి అట్ ద ఫూటర్లో మనం ఒక సోషల్ ఐకాన్స్ అనేవి యూస్ చేస్తాం అది. అండ్ లోగోలో తెలుగు టెక్స్టైల్స్ అనే లోగో. ఓకే, సో దీస్ ఆర్ ద ఇమేజెస్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఇమేజెస్ కావాల్సి వచ్చినాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క పర్టికులర్ ఫోల్డర్లో మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో అప్ టు నో మనకి ఏవేవైతే ఇమేజెస్ రిక్వైర్మెంట్ ఉంటుందని తెలుసో అవి మాత్రం మనం ఇక్కడ కలెక్ట్ చేసి ప్లేస్ చేసుకుందాం. ఓకే, సో ఇమేజెస్ అన్నీ కూడా మనకి వీఆర్ గోయింగ్ టు టేక్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద టాప్ నాచ్ వెబ్సైట్ దట్ ఈస్ అన్స్ప్లాష్. సో ఇమేజెస్ అన్నీ కూడా నేను అన్స్ప్లాష్ అనే ఒక వెబ్సైట్ నుంచే తీసుకున్నానండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ వెబ్సైట్. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకి ఏవేవైతే ఫ్రీ ఇమేజెస్ మీ యొక్క ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటాయో సో అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ రిమైండర్ వన్ థింగ్, సో మీకు ఏ ఇమేజ్ కూడా మీకు కావాల్సిన సైజులో పర్టికులర్ సైజులో ఉండదు. సో మీరు దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాని తర్వాత మీకు కావాల్సిన సైజులో మనం మ్యాక్సిమం మనకు అప్లికేషన్లో వీలుంటే అప్లికేషన్లో విత్ హైట్ కంట్రోల్ చేసుకుంటాం. సో ఆ విధంగా కూడా ఇమేజ్ బాగోట్లేదు, ష్రింక్ అయిపోతుంది అన్న డౌట్ ఉంటే సో ఖచ్చితంగా దాన్ని మనం ఫోటోషాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఫోటోషాప్ చేయాలి ఒక ఇమేజ్ అన్నది నేను వీలుంటే నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి మన ఇమేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. లేదు ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, పిక్సెల్ అని చెప్పి అవి కూడా టాప్ నాచ్ ఇమేజెస్ ఉంటాయి హై క్వాలిటీ హెచ్డి లెవెల్లో. బట్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. Okay, so let's move on to the next part. So finally I need to create a simple style.css file. So if need and manaki project lo gani if you want to place some custom css manam custom styles place chesukonukunte so then we can place that styles in the style.css file. Okay, so let's see. Yeah, so here I am going to create style.css. okay, so style.css. so ఈ యొక్క style.css ని మనం వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ అన్ ప్రాజెక్ట్. ఓకే, మన యొక్క ప్రాజెక్ట్లోకి మనం ఇంక్లూడ్ చేసుకుందాం. సో దానికోసం వీఆర్ గోయింగ్ టు టేక్ అనదర్ లింక్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ style.css. ఓకే, సో జస్ట్ సేవ్. సో ఫైనల్గా మనం మన యొక్క style.cssని కూడా మన యొక్క ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేసేసాం. సో దిస్ ఈస్ ద వే హౌ యూ గోనా క్రియేట్ అండ్ హౌ యూ గోనా డూ బేసిక్ సెటప్ ఫర్ అవర్ బూస్ట్అప్ ప్రాజెక్ట్. సో ఈ విధంగా మన యొక్క బూస్ట్అప్ ప్రాజెక్ట్కి ఒక బేసిక్ సెటప్ అనేది మనం క్రియేట్ చేసుకుంటామండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు యాడ్ nav bar టు అవర్ ప్రాజెక్ట్. సో మనకి ప్రాజెక్ట్లో ఏ విధంగా nav barని యాడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద కోడింగ్ పార్ట్. So first of all I would like to take a tag that is nav, and I would like to take the ID for this tag that is main underscore menu. Okay, so just save, and inside this tag I just want to take a container. So I just want to take a container. So inside this container now I'm going to place the logo. Okay, so మనకి nav bar కావాల్సిన లోగో ఏదైతే ఉందో సో ఫస్ట్ ఆ యొక్క లోగోని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో దానికోసం I just want to take a anchor tag, and inside this I'm going to take the tag that is image, and source వచ్చేసి మనం ఆల్రెడీ ప్లేస్ చేసుకున్నాం img/logo కదా మనకు కావాల్సింది. సో logo.png. ఓకే, సో జస్ట్ సేవ్.
సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. ఓకే, మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. Now I'm going to add the menu items. Okay, so మనకి menu items ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇక్కడ again I just want to take the div with id. Okay, so this is the div I just want to take with id. So inside this div tag I would like to take the all the menus what I have going to take. Okay, so order list, again list, so first I would like to take the home, and then the other I just like to perfect, and just note it down. మనకి ఏవేవైతే మన యొక్క మెన్యూస్ టైటిల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ టైటిల్ అనేది రీప్లేస్ చేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అస్, అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్, వాట్ ఆర్ ద సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్, అండ్ దాని తర్వాత కాంటాక్ట్ అస్, అండ్ దాని తర్వాత ఫ్లేవర్స్. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు యొక్క మెన్యూ బేసిక్ మెన్యూ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత మనం కావాలనుకుంటే వీ కెన్ చేంజ్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ వాట్ వీ డూ టిల్ నౌ. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ nav bar. ఓకే, ఒకసారి సేవ్ చేసి అప్లికేషన్ రన్ చేయండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ అనేది, బట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ నావిగేషన్ బార్. సో దీన్ని ఏ విధంగా మనం nav bar కింద కన్వర్ట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. Okay, so an order list దగ్గర I just want to take a class that is nav bar -nav. just save. Okay, and దాని తర్వాత ms -auto. okay, so just save. And ఇక్కడ inside this anchor tag I just want to take a class nav -link. so దీన్ని just copy and paste, copy and paste, copy and paste, and just copy and paste. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే తీసుకున్నామో సో ఇక nav అనే ట్యాగ్ ఏదైతే ఉందో సో దీన్ని మనం వీ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ అ నావిగేషన్ బార్. సో nav bar కింద దీన్ని ఫస్ట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ క్లాస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ nav bar. ఓకే, సో పర్ఫెక్ట్. సో జస్ట్ సేవ్. సో ఇప్పుడు చూస్తే మనకి మొత్తం కంటెంట్ అంతా కూడా మనకి ఈ సైడ్ వచ్చింది. అండ్ దాని తర్వాత nav bar -expand -md. సో జస్ట్ సేవ్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి వీఆర్ ఎక్స్పాండెడ్ టు ద నావిగేషన్ బార్ టు ద md. అంటే మన యొక్క ఏదైతే మన యొక్క బ్రేక్ పాయింట్ md అంటే మన యొక్క మీడియం టాబ్లెట్ వరకు మన యొక్క బ్రేక్ పాయింట్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దాని తర్వాత nav bar -light. సో లైట్, సో మీకు లైట్ కాబట్టి ఇక్కడ వీ హ్యావ్ దిస్ కలర్. ఓకే, సో మనకు కనబడుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్క్ ఇచ్చారు అనుకోండి. సో డార్క్ ఓకే, కాకపోతే మనకి ఏంటంటే అసలు కనిపించదు, అందుకోసమే జస్ట్ ఇట్స్ బెటర్ టు గివ్ లైట్. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ కూడా
బెటర్ టు గివ్ లైట్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కూడా మనం లైట్ ఇచ్చుకోవడం బెటర్. ఒకవేళ మీరు డార్క్ ఇచ్చారంటే ఇట్ కుడ్ బి సంథింగ్ ఆడ్, మనకు ఆడ్గా ఉంటుంది. సో బెటర్ గో విత్ ద లైట్. అండ్ దాని తర్వాత మన యొక్క nav bar అనేది వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ అట్ టాప్, ఫిక్స్డ్ హైఫన్ టాప్. ఓకే, సో మన యొక్క nav bar అనే యొక్క ట్యాగ్లో చాలా ఉంటుందండి కంటెంట్, ఇదే మెయిన్. సో ఇది కానీ మీరు ప్లేస్ చేయకపోతే సో వీ కాన్ డూ, అంటే మనకి నావిగేషన్ బార్ అనేది అసలు nav bar లాగా మనకి కనిపించదు. ఓకే, సో ఇప్పటికి కూడా మన యొక్క nav bar ఓకే, కాకపోతే మనకి ఇమేజ్ అనేది సమ్వాట్ చాలా పెద్దదైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపొద్దున ఇంకొక ఇమేజ్ తీసుకున్నా దాని యొక్క సైజ్ అనేది మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద విడ్త్, సో జస్ట్ 250. ఓకే, సో ఇమేజ్ యొక్క విడ్త్ అనేది నేను 250 తీసుకున్నాను. నౌ ఇట్స్ లుకింగ్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఈ యొక్క హైపర్ లింక్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో దీని యొక్క క్లాస్ కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్లాస్ nav bar hyphen brand. Okay, so just say now everything is looking fine. సో కాకపోతే మనం ఇక్కడ ఏవేవైతే సర్వీసెస్ తీసుకున్నామో సో లేకపోతే ఫ్లేవర్స్, సో ఇది మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ ఫ్లేవర్స్ టు హియర్ అండ్ జస్ట్ సేవ్. అండ్ ఈ యొక్క ఫ్లేవర్స్ ఏంటంటే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ మనం యూస్ చేస్తున్నాం. సో ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా మనం ఇక్కడ ప్లేస్ చేద్దామండి. సో మళ్ళీ ఈ ఫ్లేవర్స్ అన్ని గురించి కూడా మనం టైప్ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఆ ప్రాబ్లం మనకు లేకుండా సో ఆల్రెడీ టేకెన్ ద కోడ్. సో నేను ఏదైతే రెడీ చేసిన కోడ్ ఉందో అది ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, సో లెట్స్ ఓకే, సో హియర్ మనకి ఇక్కడ ఫ్లేవర్స్ ఏదైతే ఉందో అక్కడ నేను ప్లేస్ చేసుకున్నాను. సో జస్ట్ సేవ్. ఓకే, సో దిస్ ఈస్ ద డ్రాప్ డౌన్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ ఎట్ ద ఫ్లేవర్స్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ వన్ మోర్ మెన్యూ ఐటమ్, సో దట్ ఈస్ వర్క్. సో వాట్ ఆర్ ద వర్క్స్ వీఆర్ ప్రొవైడింగ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో జస్ట్ సేవ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో మనకి ఇక్కడ మన యొక్క డ్రాప్ డౌన్ మెన్యూ ఏదైతే ఉందో అది మనకి యాడ్ చేసుకున్నాం. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో రైట్ వీ హ్యావ్ ఎ హోమ్, అబౌట్, వర్క్, ఫ్లేవర్, సర్వీసెస్ అండ్ కాంటాక్టర్స్. కాకపోతే ఇక్కడ మనం ఫ్లేవర్స్ దగ్గర డ్రాప్ డౌన్ ఇచ్చాం, అది మనకి చూపించట్లేదు. సో బికాస్ ఇక్కడ మనం వీ నీడ్ టు యాడ్ సమ్ మోర్ థింగ్స్. సో ఇంకొంచెం మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, హియర్ వీఆర్ గోయింగ్ టు యాడ్. సో ఫస్ట్ వచ్చేసి మనం క్లాస్ డ్రాప్ డౌన్ అనే విషయం చెప్పాలి. అండ్ దాని తర్వాత మన యొక్క హైపర్ లింక్ ఏదైతే ఉంది ఇక్కడ nav హైఫన్ లింక్ అని చెప్పి ఇక్కడ కూడా మనం డ్రాప్ డౌన్ హైఫన్ టోగల్. ఎందుకోసం అంటే మన ఇక్కడ ఆ టోగల్ అనేది తీసుకోకపోతే అక్కడ మనకి చూపించదు ఎండ్ యూజర్కి. ఓకే, సో ఇది ఎప్పుడైతే మనం ప్లేస్ చేసామో అప్పుడే మనకి టోగల్ అనేది చూపిస్తుంది ఈ విధంగా. ఓకే, సో కింద మనకి క్లిక్ చేసిన ఎటువంటి డ్రాప్ డౌన్ లిస్ట్ చూపించట్లేదు, అది కూడా మనం ఇక్కడ చూపిద్దాం. సో జస్ట్ గో బ్యాక్. సో ఇక్కడ మనం రోల్ చెప్పాలి. సో దీని యొక్క రోల్ ఏంటి? సో రోల్ వచ్చేసి బటన్. సో బటన్. And now we are going to add data hyphen bs hyphen toggle. So what is the toggle? We are going to do drop down. Yeah, so perfect. Okay, so here we are placing this extra tag. So just ఇది మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో దానివల్ల మనకి చూపించట్లేదు. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద nav bar. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్. ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్లో nav bar అనేది క్రియేట్ చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ
రైట్ నో మన యొక్క nav bar అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కాకపోతే మనకి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అవర్ అప్లికేషన్ అవర్ ప్రాజెక్ట్. సో మన యొక్క ప్రాజెక్ట్కి రిలేట్ అయ్యి మన యొక్క ప్రాజెక్ట్ బ్లెండ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద స్టైల్స్. సో స్టైల్స్ అనేవి జస్ట్ నార్మల్ బేసిక్గా ఉన్నాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ స్టైల్స్ హియర్. ఓకే, సో ఫస్ట్ మన యొక్క nav barకి కలర్ అనేది యాడ్ చేద్దాం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద కలర్. సో మన యొక్క nav bar ఐడి ఓకే. సో మన యొక్క nav bar లింక్స్కి ఇక్కడ మనం యాడ్ చేస్తుంది. సో కలర్, సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ అండ్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ దిస్ థీమ్. ఓకే, సో ఆల్రెడీ నాకు ఈ కలర్ మనం ఫిక్స్ అయ్యాం కాబట్టి ఐడియా ఉంది కాబట్టి నేను ఈ కలర్ అనేది ఇచ్చాను. సో మీరు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ అదర్ కలర్ యూ కెన్ గివ్ ఇట్. ఓకే, సో మీరు జస్ట్ మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు. కాకపోతే నేను ఈ కలర్ అనేది కంప్లీట్ థీమ్ అంటే కూడా ఇది మెయింటైన్ చేద్దాం. అండ్ దాని తర్వాత హోవర్ ఎఫెక్ట్ అంటే మనం ఏదైతే మెన్యూ మీద మనం ప్లేస్ చేసామో అప్పుడు అది ఇట్ హ్యాస్ టు బి హైలైట్ దట్ పర్టికులర్ మెన్యూ. ఓకే, సో దానికోసం హోవర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో జస్ట్ ఇదే తీసుకొని కాపీ అండ్ పేస్ట్ కోలన్ హోవర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జస్ట్ సేమ్ ఇదే తీసేసుకోండి కలర్ అనేది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ హియర్. సో జస్ట్ కాపీ అంటే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా అదే తీసుకుంటే ఎలా కనబడుతుంది అంటే ఇట్ కుడ్ బి హైలైట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, సో బోర్డర్ రేడియస్ వచ్చేసి 5 pixel అండ్ దాని తర్వాత కలర్ వచ్చేసి జస్ట్ లైట్ బ్లాక్ ఏదో తీసుకోండి. మరి ఇంత వద్దు. సో 2626. Okay, so just save. Yeah, సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనకి హోవర్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు మీకు అది చూసారు టెక్స్ట్ అనేది బ్లాక్లోకి చేంజ్ అవుతుంది, లైట్ బ్లాక్. సో దానివల్ల మీకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ మీరు తీసేసారు అనుకోండి, సో అప్పుడు మీకు కనిపించదు. సో అది బ్లెండ్ అయిపోతుంది అందులోకి కలర్లో. ఓకే, సో పర్ఫెక్ట్. అండ్ ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు టెల్ విచ్ మెన్యూ ఈజ్ యాక్టివేటెడ్. సో మనకి ఏ మెన్యూ మనకి యాక్టివేటెడ్గా ఉందా అన్నది ఇక్కడ మనం ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం సో ఐ జస్ట్ వాంట్ టు we also style the activated menu. సో అసలు మనకి ఇక్కడ యాక్టివ్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేస్తామని మన యొక్క కోడింగ్లో. సో వీ నీడ్ టు మెయింటైన్ దట్. సో మన ఇక్కడ హోమ్ మెన్యూ దగ్గర అది మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం. సో link dot active. సో సేమ్ ఇదంతా కూడా కాపీ చేసేసాను, కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో జస్ట్ సేవ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, పర్ఫెక్ట్ అండి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ ద nav bar టు ఆ అప్లికేషన్. ఈ విధంగా మన యొక్క అప్లికేషన్కి nav bar అనేది యాడ్ చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు యాడ్ స్లైడర్స్ టు అవర్ ప్రాజెక్ట్. అంటే క్యారజోస్ అనేవి మన యొక్క ప్రాజెక్ట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దాం. ఓకే, సో జస్ట్ గెట్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ ఇదంతా కూడా మన nav bar రిలేటెడ్ వర్క్ ఇదంతా కూడా మనం కంప్లీట్ చేసేసాం కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు మినిమైజ్ దిస్. సో మినిమైజ్ చేయడానికి సో జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ యూజ్ ద క్లోజ్డ్ రెక్టాంగిల్ బ్రషెస్. ఓకే, పర్ఫెక్ట్.
So for sake of sliders, I just want to take a session. So inside this session tag, I just want to take a ID. So ID and ID name వచ్చేసి slider. Okay, so just save. Now inside this session tag, I just want to take a div tag with class carousel hyphen inner. Okay, so just save. And inside this, I just want to take a div tag with class carousels hyphen item. Okay, perfect. సో ఇప్పుడు మనకి ఏవేవైతే ఈ యొక్క స్లైడర్స్ ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఐటమ్స్లో మనం ప్లేస్ చేసుకుందాం. సో దానికోసం జస్ట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ ఇమేజ్ ట్యాగ్ img స్లాష్. సో ఫస్ట్ వచ్చేసి బ్యానర్ 1. ఓకే, సో జస్ట్ సేవ్. And once check it out the output. So we didn't see any kind of output here, so you just want to make it active. Yeah, so now we get the slider 1. so manaki slider 1 ఉన్నది ఇప్పుడు కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, అప్ టు మార్క్ అయితే ఇది మనకి లేదు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ టిల్ నౌ. సో కాకపోతే మన యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఇది మనకి కావాల్సిన పర్టికులర్ సైజ్లో అయితే లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఇమేజ్ ఇన్ ఎ పర్టికులర్ సైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ క్లాస్ హియర్. సో క్లాస్ అండ్ within the double quotations I just want to take the display block and width వచ్చేసి I just want to take 100. okay, so just save. now it's looking perfect. సో ఇప్పుడు మనకి క్వైట్ సింపుల్, మనం ఈజీగా దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో. ఓకే, సో జస్ట్ సేవ్. సో కాకపోతే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్నీ కూడా యాక్టివ్ కాదు కాబట్టి సో యాక్టివ్ అనేది తీసేసేయండి. అండ్ ఇమేజెస్ కూడా బ్యానర్ మారుతుంది కాబట్టి సో img స్లాష్ బ్యానర్ 2, ఇక్కడ కూడా స్లాష్ బ్యానర్ 3. ఓకే, సో జస్ట్ సేవ్. నౌ చెక్ ఇట్ అవుట్ ద అవుట్పుట్. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. సో మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంది. కాకపోతే మనకి రిమైనింగ్ బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించట్లేదు బికాజ్ వీ నీడ్ టు యాడ్ సమ్ మోర్ ట్యాగ్స్. మనకి ఇక్కడ ఏంటంటే బటన్, ఇప్పుడు మనకి నెక్స్ట్ స్లైడర్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ వీ హ్యావ్ టు బి మెయింటైన్ దట్ పర్టికులర్ బటన్. ఓకే, సో అవన్నీ కూడా ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. సో హియర్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దట్ బటన్. సో బటన్, సో ఈ యొక్క బటన్ లోపల మనకి క్వైట్ కామన్గా వీ నీడ్ టు మెయింటైన్ దట్ స్పాన్ బికాజ్ మనకి ఆ యొక్క బటన్ ఏదైతే ఉందో అది కావాలి కాబట్టి ఇక్కడ నేను స్పాన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ యొక్క బటన్ లోపల కావాల్సిన క్లాసెస్, క్లాస్ carousel hyphen control hyphen preview. ఓకే, సో సేవ్. అండ్ దీని టైప్ వచ్చేసి మనకి బటన్. అండ్ దాని తర్వాత వీ నీడ్ టు మెయింటైన్ డాటా bs hyphen టార్గెట్. సో ఈ టార్గెట్ అనేది లేదనుకోండి, మనం అసలు ఎక్కడిది కంట్రోల్ చేస్తున్నాం, మనకి ఏది అసలు స్లైడ్ అవ్వాలని కూడా మనకు తెలియదు. సో ఐడియా వచ్చేసి స్లైడ్ ఇక్కడిది కాపీ మనం చెప్తున్నాం అన్నమాట, ఇక్కడిది నాకు మూవ్ అవ్వాలి నేను క్లిక్ చేసినప్పుడు అనేది. ఓకే, అండ్ దాని తర్వాత డాటా bs slide equals to preview. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో జస్ట్ సేవ్. అండ్ ఇక్కడ మనకి తీసుకుంటున్నాం కదా బటన్ లోపల, సో దానికి కూడా క్లాస్ ఇచ్చేసేయండి. అండ్ ఈ యొక్క క్లాస్ కూడా మనకి carousel hyphen control hyphen preview hyphen icon. ఓకే, సో ఇదే మనకి ఆ యొక్క ఐకాన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, సో ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్గా మీకు ఇక్కడ బికాస్ ఆఫ్ ఇమేజ్లో బ్లెండ్ అయిపోవడం వల్ల మీకు ఇక్కడ కనిపించట్లేదు, బట్ ఇట్స్ దేర్. ఓకే, మనకు అవుట్పుట్లో అయితే కనిపిస్తుంది.
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో దీన్ని మనం డూప్లికేట్ చేసుకుందాం. సో ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో. సో కాకపోతే మనం ఇక్కడ జస్ట్ ఇదంతా కూడా మనం నెక్స్ట్ కింద మార్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా మనకి నెక్స్ట్. ఓకే, సో జస్ట్ సేవ్. ఓకే, సో నా ఇట్స్ లుకింగ్ ఫైన్. సో ఇక్కడ కూడా వచ్చేసింది మనకి, అండ్ ఇక్కడ కూడా మనకి యారో అనేది వచ్చింది, రైట్. కాకపోతే మనకి ఇట్స్ నాట్ వర్కింగ్. ఆ స్లైడ్ అనేది మూవ్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ద థింగ్స్ వీ నీడ్ టు యాడ్ హియర్. ఈ యొక్క సెషన్లో మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి క్లాస్ carousel and it has to be slide, and మనకి స్లైడ్ అవుతున్నప్పుడు కూడా ఎఫెక్ట్ వచ్చేసి carousel -fade. ఓకే, సో ఫేడ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి చూపించట్లేదు అనుకుంటున్నాము. సో బికాజ్ ఇక్కడ మనం సరిగ్గా చేంజ్ చేయలేదండి. నెక్స్ట్ ఐకాన్ ఇది ఇక్కడ మనం రాంగ్గా చేంజ్ చేసాం. సో మనం ఏం చేసామంటే ప్రీవియస్ నెక్స్ట్ అని ఇచ్చేసాం. సో నెక్స్ట్ ఐకాన్. సో జస్ట్ సేవ్. నౌ విల్ వి గెట్ ఇట్? యా, హియర్ వి గో. ఇక్కడ మనకి వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఇదంతా కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఉంటే సరిపోతుంది. యా, ఓకే, సో నౌ ఇట్స్ గెట్ ఇట్. సో మనకి ఇది వచ్చింది. కాకపోతే మనకి ఇది ఏంటంటే వీ నీడ్ టు వర్క్ ఇట్ ఆన్ బికాజ్ మనకి ఇక్కడ ఇది మనకి క్యారజువల్ స్టైల్ ఏంటి, మనకి ఆటోమేటిక్గా అది మూవ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇది టచ్లో కూడా ఉపయోగపడాలి బికాజ్ ఆఫ్ ద మొబైల్ ఫ్రెండ్లీ. ఓకే, సో అవి కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. సో డాటా -bs -right. ఓకే, సో ఇట్స్ నాట్ స్లైడ్, ఇట్స్ ద రైట్. దట్స్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ క్యారజువల్స్ అనేది చెప్పాలి. క్యారజువల్ అండ్ మనకి టచ్లో కూడా ఇది ఉపయోగపడాలి. డాటా -bs -touch touch equals to true. Yeah, so just save and run the application. Yeah, it's perfect. కాకపోతే ఇందాక నుంచి మనకి ఆ యొక్క కలర్ అనేది బ్లెండ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది CSSలో చేంజ్ చేసి అండ్ దాని తర్వాత రిమైనింగ్ అని కూడా డిస్కస్ చేద్దాం. సో దానికోసం సో ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద ఐడి. సో మనకి ఎక్కడ ఐడి అంటే మనం దేని మీద వర్కౌట్ చేయాలి? క్యారజువల్స్ కంట్రోల్ ప్రివ్యూ ఐకాన్. ఇది దీని యొక్క కలర్ మనకు కావాలి. సో జస్ట్ కాపీ డాట్ పేస్ట్ హియర్ అండ్ సో ఫస్ట్ దీని కలర్ మార్చేసేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ వన్ ఓన్లీ. సో జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఓకే, సో జస్ట్ ఓకే, పర్ఫెక్ట్. అండ్ ఇంకోటి కూడా సో సేమ్ ఇది కూడా ఇంతే తీసేసుకొని కాపీ అండ్ జస్ట్ కామా డాట్ పేస్ట్. సో సేమ్ కలర్ రెండింటికి కూడా ఉంటుంది. ఓకే, నౌ ఇట్స్ లుకింగ్ ఫైన్. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా కూడా మనకి చేంజ్ అవుతుంది మన యొక్క స్లైడర్స్ అనేవి. సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క స్లైడర్స్ లేకపోతే క్యారజువల్స్ అనేవి మన యొక్క బూస్ట్అప్ అప్లికేషన్లోకి యాడ్ చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే అండి, in this session we are going to add about us area in our project. So manaka project lo about us area anedi మనం యాడ్ చేసుకుంటున్నాం. So let's see how you're going to add this. Okay, so let's see. So first of all I just want to take a session with id about. So inside this session I just want to take a div with class container. Okay, so ikkada div with container తీసుకున్నాను. So inside that I just want to take a row and a columns. Okay, so let's see.
సో విత్ div అండ్ సో ఇక్కడ నేను ఒక div tag with class container తీసుకున్నాను. సో inside this I just want to take a row. So inside this I just taken the div tag with class row. సో ఈ రోలో ఏం చేస్తానంటే ఐఎమ్ గోనా స్ప్లిట్ 2 columns. సో 2 columns తీసుకుంటాను 6x6 మనకి వీ హ్యావ్ 12 columns ఇన్ ఎ బూస్ట్రాప్. సో అది మనకి ఆల్రెడీ తెలుసు డిఫాల్ట్. సో నేను అదేంటంటే 6x6 తీసుకుంటే నాకు ఒక ఏరియాలో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద టెక్స్ట్ అండ్ ఒక ఏరియాలో నేను ఇమేజ్ అనేది తీసుకుంటాను. సో ఇట్స్ అ క్వైట్ సింపుల్ థింగ్. ఓకే, సో ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద div డాట్ call -md -6. yeah, perfect. And inside this column, so already మీకు కావాలనుకుంటే సో this div has to be duplicated. పర్ఫెక్ట్. సో ఒక కాలం వచ్చేసి మనకి టెక్స్ట్కి, ఒక కాలం వచ్చేసి మనకి ఇమేజ్కి. ఓకే, సో ఐ హోప్ అప్ టు హియర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో ఫస్ట్ దాని మీద మనం ఇప్పుడు వచ్చేద్దాం. సో ఇన్సైడ్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ హెడింగ్ about us. Okay, and at the same time I just want to take some just service tag name. So దాని కోసం నేను I just want to go with the tag h6. what we do. Okay, and the other I just want to take some description. Lorum వచ్చేసి I just want to take some 50. okay, yeah, and save. So everything is looking fine. ఒకసారి అప్లికేషన్ సేవ్ చేసి రన్ చేయండి. yeah, so this is the application what we did till now. so ఇది మనకి అప్లికేషన్. సో what we did till now. so right now we are going to work on image. so image part వర్క్ చేద్దాం ఇక్కడ. ఓకే, and at the same time మనకి టెక్స్ట్ కింద we can able to take the button also. సో ఫస్ట్ ఇక్కడ బటన్ కూడా తీసేసుకుందాం. సో I just want to take class here. so inside this class I would like to take button hyphen info. okay, so this is the button and I just want to name it as a learn more. okay, so just say okay, perfect. this is the output. కాకపోతే ఇక్కడ అలైన్మెంట్ అదంతా కూడా కరెక్ట్గా లేదు. సో వీ కెన్ డూ దట్. ఓకే, సో అలైన్మెంట్, మార్జిన్స్, ప్యాడింగ్ ఇదంతా కూడా చేద్దామండి. సో జస్ట్ వెయిట్ అండ్ వీ జస్ట్ వాంట్ టు అడ్జస్ట్ ద ఇమేజ్ ఆల్సో అండ్ దెన్ ఆఫ్టర్ వీఆర్ గోనా ఫోకస్ ఆన్ ప్యాడింగ్, అలైన్మెంట్, మార్జిన్స్ ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో జస్ట్ రన్ బ్యాక్ టు ద ఇమేజ్ పార్ట్. సో ఇన్సైడ్ దిస్ div I want to take the image and source వచ్చేసి img slash. సో ఇక్కడ మనకి about us.jpg అనే ఇమేజ్ ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఇట్స్ ఫైన్. సో జస్ట్ సేవ్ అండ్ రన్ ద అప్లికేషన్. యా, పర్ఫెక్ట్. కాకపోతే మనకి ఇమేజ్ నీట్గా పర్ఫెక్ట్గా ఉంది, కాకపోతే అసలు అలైన్మెంట్ ఏమాత్రం పర్ఫెక్ట్ లేదు. సో నౌ వి ఆర్ గోనా ఫోకస్ ఆన్ ద అలైన్మెంట్ పార్ట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మన యొక్క టెక్స్ట్ అంతా కూడా సెంటర్ అలైన్ చేద్దాం. align hyphen self center. ఓకే, సో ఇక్కడ మీరు అలైన్మెంట్, ప్యాడింగ్, మార్జిన్స్ ఇవన్నీ కూడా బూస్టప్ ద్వారా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇదే అలైన్మెంట్, ప్యాడింగ్, మార్జిన్స్ ఇవన్నీ కూడా మనం CSS ద్వారా కూడా చేయొచ్చు. సో పాసిబుల్లీ మనం ఎలా మనకి కంఫర్టబుల్, ఎలా మనకి వర్క్ ఫాస్ట్గా అవుతుంది అనుకుంటే దాన్ని బట్టి మనం వి గోనా డూ దట్. ఓకే, సో ఇప్పుడు మనం మన యొక్క టెక్స్ట్ అంతా కూడా సెంటర్ అలైన్ తీసుకున్నాం అండ్ నౌ వి గోనా ఫోకస్ ఆన్ ఇమేజ్. సో ఇమేజ్ వచ్చేటప్పటికి సో ఇమేజ్ కూడా మీరు చేసుకోవచ్చండి, కాకపోతే మనకి ప్రతి ఇమేజ్ మనం అడ్జస్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నేను ఇమేజ్కి డైరెక్ట్గా CSSలో తీసేసుకుంటున్నాను. సో ఇమేజ్ విత్ వచ్చేసి 100% అండ్ హైట్ వచ్చేసి ఆటో. యా, సో పర్ఫెక్ట్. సో నౌ చెక్ ద అవుట్పుట్. సో పర్ఫెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ వాట్ వీ గోనా ఎక్స్పెక్ట్. ఓకే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. కాకపోతే మనకి ఇమేజ్ అనేది కంప్లీట్గా టాప్ మార్జిన్తో టచ్ అయిపోతుంది. సో మన యొక్క క్యాజువల్స్తో కానీ స్లైడర్స్తో కానీ టచ్ అయిపోతుంది. సో ఆ విధంగా కాకుండా కొంచెం మనం అక్కడ ప్యాడింగ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఓకే, సో జస్ట్ రన్ బ్యాక్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో కంప్లీట్ సెషన్ అంతటికీ కూడా ఇచ్చేద్దాం ఇక్కడ. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ క్లాస్ and inside this class I just want to take a padding
top. Okay, just save and run the application, right? So this is a padding what we get. Perfect. సో ఈ విధంగా మనం మన యొక్క అబౌట్ అస్ సెషన్ని మన యొక్క ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ యూ గోనా యాడ్ అబౌట్ అస్ సెషన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.